హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! మేము కూడా చాలా చాలా బాగున్నాం. మీ దయ వల్ల. ఈరోజు ఈ తెల్ల తెల్లని చేపలు తెచ్చారు. వీటి పేరేంటో నాకు ఇందాకటి నుంచే గుర్తు రావట్లేదండి. ఏమంటారంటే ఎక్కడో మొన్న ఛానల్‌లో లోకల్ బాయ్ ఛానల్‌లో చూసానండి ఇది. పెద్దగా ఉన్నాయి అవి. ఆ! ఆ! సందువా అంటారన్నమాట ఇవి. సందువా గుర్తొచ్చింది. ఇవి తెచ్చారన్నమాట. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇందులో. చిన్నవి కూడా ఉన్నాయి. పెద్దవైతే ఇంకా బావుంటాయట. ఇవి తినడానికి చాలా బావుంటుందట. శుభ్రం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. చుట్టూ ముళ్ళొకటి కట్ చేసుకోవడం తప్ప, ఆ మొప్పలుంటాయి గదా! మొప్పలు బాగా కట్ చేసుకోవడం అదొక్కటే తప్ప లోపలంతా నీట్‌గా ఉందండి. పొట్టలో వేస్టు, డస్టు లేదు. పైన పొలుసు లేదు. కానీ పొలుసు లేకున్నా మనం రాయి మీద తోమి కడుక్కోవాలనమాట. ఏ చేపైనా సరే పొలుసున్నా లేకున్నా మనం నీట్‌గా ఇలాగ రాయి మీద రాసిపెట్టి కడుక్కోవాలనమాట. ఇవి కొన్ని అడ్డుగా కోసాను. ఒక చేప అయితే నిలువుగా కోసాను. ఇది కూడా బావుందనిపించింది. ముళ్ళు లేవు కదా! మనకేం అడ్డు రాలేదన్నమాట. దీన్ని ఇగురు పెట్టుకోవాలండి. ఇలాంటి చేపలు ఈ టైప్ ఆఫ్ చేపలు ఎప్పుడు కూడా ఇగురు పెట్టుకోవాలి. పులుసు పెట్టుకోకూడదు. వీటి టేస్టు పులుసులో అయితే తెలీదన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమంలో కారం, ఉప్పు, పసుపు, కారం కూడా కొద్దిగా వేసుకోండి. ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ ఇది సముద్రం చేప. కొద్దిగా వేసుకొని పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు చీరికలు చేసుకొని వేయించుకోండి. మీ ఇంట్లో కూడా 3 బర్నర్, 4 బర్నర్ స్టవ్స్ ఉన్నాయా? మీరు అన్నీ వాడుతున్నారా? వాడకపోతే మటుకు సీల్ చేసేసి ప్లాస్టర్ అంటించేయండి వాడకపోయిన స్టవ్‌లకి. స్విచ్ దగ్గర, బర్నర్ దగ్గర కూడా ప్లాస్టర్ వేసేసి దాన్ని సీల్ చేసేయండి. పొరపాటున కూడా మనం వాటిని యూజ్ చేయకూడదనమాట. పిల్లలు అది ఉంటే నొక్కేస్తారు, తిప్పేస్తారు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని బాగా నూనెలో దోరగా వేయించుకోవాలి మాడకుండా. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేపలు చేస్తుంటే పెద్ద పెద్ద చేపలు చేస్తుంటే సరదాగా చూసేవాళ్ళం కానీ ఆ పొట్టలో ఉండే బెలూన్స్ లాంటివి తొక్కడానికి ఈ చిన్న చిన్న చేపలు చేయడం ఎప్పుడు చూడలేదండి. కానీ మా అమ్మగారు అనేవారనమాట, మీరు చేసి నేర్చుకోక్కర్లేదు చూసి నేర్చుకోండి అనేవారు. నిజంగా అది అక్షరాలా నిజమండి ఇది. చూస్తే వచ్చేస్తుంది ఎలాంటి పనైనా. మనకి రాని పనైనా ఒకసారి చూసామంటే వచ్చేస్తుంది. ఒక్కసారి రాకపోతే 4, 5 సార్లు చూసి నేర్చుకుంటాం. ఏకసంధాగ్రహులైతే వాళ్ళకి ఒక్కసారి చూసిన వెంటనే వచ్చేస్తుందండి. ఇవి మన మెదడులో నిక్షిప్తమైపోయి ఉండిపోతుందనమాట. రిజిస్టర్ అయిపోతుందనమాట. ఏదైనా చూసింది కానీ, విన్నది కానీ. అది మనకి అవసరమైనప్పుడు అది బయటకొస్తుందనమాట. మనం ఇప్పుడు బటన్ నొక్కాల్సిన పని లేదండి. ఆ పని అనేటప్పటికి ఆ పని ఎప్పుడో చూసింది ఎక్కడో, ఎప్పుడో విన్నది గుర్తొచ్చేస్తదనమాట మనకి ఆటోమేటిక్‌గా. సొల్యూషన్ అంతా అక్కడే ఉంది మరి. అక్కడే వచ్చేస్తదనమాట అండి మనకి. అది ఏం చేయాలి, ఎలా చేయాలన్నది. ఈ ముక్కల్ని వేసి గట్టిగానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం గరిటె పెడుతున్నాను. ఉల్టా పల్టాగా తిరగేసి వీటిల్ని ఆ పటకారుతోనే గిన్నెని కదుపుకుంటూ ఉండాలి తప్ప ప్రతిసారి మనం గరిటె పెట్టామంటే అది స్కిన్ అంతా వచ్చేసి ఆ ఫిష్ లోపల కర్రీ అంతా స్పాయిల్ అయిపోతుందన్నమాట. దీన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. కూర వండేటప్పుడు బ్రతిమాలుకుంటూ వండుకోవాలన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇంతకీ ఈ చేపలు ఎంత అనుకుంటున్నారు? 50 రూపీస్ ఓన్లీ. మా ఇంట్లో ఒక్కరు మాత్రమే తింటారు కాబట్టి అలా కొద్దిగానే తెచ్చుకుంటామన్నమాట. ఎక్కువ తెచ్చుకున్న టేస్ట్ ఉండదండి. ఇంకా ఎక్కువ తెచ్చుకున్న తినలేము కూడా. కానీ ఈరోజు ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది అంటున్నారు కాబట్టి నేను కూడా తిందామనుకుంటున్నాను. ఆ చేపలు ఇచ్చిన అతను చెప్పాడట, చాలా బావుంటుందండి ఇది అని చెప్పాడట. ఇది నేను మా ఇంట్లో ఈ చేప వండడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పులుసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఇగురు పెట్టుకుంటేనే దీని టేస్ట్ అమృతంలా ఉంటుందన్నమాట. వీలైతే గసగసాలు కూడా వేసుకోండి. గసగసాలు లేకున్నా ఏం కాదు. యాలక్కాయ అయితే వెయ్యొద్దు. ఓకేనా? కూర రెడీ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ పోస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయతో పాటు ఇది బాయిల్ అయిపోతుంది కదా ఫిష్ ముక్క. అంచేత ఎక్కువగా ఉడకాల్సిన పని కూడా లేదండి. పులుసు అయితే మరుగుతుంది కానీ ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. సర్వ్ చేసేసుకోవచ్చు కర్రీ.
చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చివరిలో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే చల్లుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమిద్దరం కూడా భోజనం చేసేద్దామని అనుకుంటున్నాము. టైం కూడా చాలా టైం జరిగింది కదా! అదన్నమాట. అలా ఉడుకుతుంది. దాన్ని ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. మరీ పులుసులా ఉంచొద్దు. అలానే మరీ చేపలకి గ్రేవీ అంటుకుపోయేలా ఉండకూడదు. కొంచెం మనం కలుపుకునేలాగే ఉండాలి. సరిపోతుందనమాట అండి అది. పైన నూనె అది. ఇంక అంతకంటే ఏం కాదు. చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది. మనం వేడివేడిగా తినేస్తే అలా ఉంటుంది కానీ చల్లారితే మాత్రం కొంచెం గట్టి పడుతుందనమాట. ఇప్పుడు భోజనం పెట్టిచ్చేసి నేను కూడా తినేస్తానన్నమాట. ఎలా ఉంటుందో చూస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు వేడి వేడి అన్నంలో నేను కూడా కూర వేసుకుని టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న చేపలు సాధారణంగా నేను ముళ్ళు ఉంటాయని తిననండి. ఇవి ముళ్ళు ఉండవట. బాగుంటుందట. ట్రై చేస్తాను. పైకి కర్రీ స్మెల్లే సూపర్ వస్తుందండి. చెయ్యి కాలుతుందనమాట. అందుకని దీన్ని ఊది ఊది తినాలన్నమాట. ఈ చేప ముక్క కూడా చాలా ఈజీగా వస్తుందటండి. ఒలిస్తే చాలా ఈజీగా, అంటే ముళ్ళు ఉండవు కదా, ఈజీగా లేయర్లా వచ్చేస్తుంది అనమాట అండి. తీస్తుంటే ఒక పొరలాగా వచ్చేస్తుంది అనమాట. తింటే కూడా చాలా చాలా బాగుంటుందట. మన హెల్త్కి కూడా చాలా మంచిదట. మీరు కూడా తప్పకుండా ఈ చేప తెచ్చుకుని ట్రై చేయండి. ఓకేనా? వావ్! సూపర్ ఉందండి. తింటే అద్దరిపోయింది తెలుసా? థ్యాంక్ యూ ఆల్.